అందరికి దండాలు మంచిగున్నారా? ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర సార్ ఉన్నారు. ఆయనని నిజంగా కవి అనాలనా, లేకపోతే కాలమిస్ట్ అనాలనా, సినిమా పాటల రచయిత అనాలనా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనాలనా, ఏమనాలో నిజంగా అర్థమైతలేదు. అన్నతో మాట్లాడి ముచ్చట పెట్టి అవన్నీ ఏదో తెలుసుకుందాము. అన్న నమస్తే. మంచిగున్నారా? మంచిగున్నాం. అయితే మీరు ఇంత చిన్న వయసులో 40 పాటలు రాసిండ్రని విన్నాము. ఆ 40 పాటలు రాయడానికి ఇంత చిన్న వయసులో అసలు ఎట్లా సాధ్యమైంది? అంటే నాకు ముందు నుంచి కూడా పాటల రచన అంటే ఇష్టం. ముందు కవిని, కవిత్వం రాస్తూ ఇటు సినిమా పాటల వైపు దృష్టి సారిస్తూ వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు కవిత్వం చదవడము, కవిత్వం రాయడము నాకు అది వారసత్వంగా వచ్చింది మా నాన్నగారి నుంచి. అట్లా అందుకే నాకు ఇంకా సినిమా పాటలు రాయాలి, సినిమా పాటల మీద పరిశోధన చెయ్యాలి అని నాకు ఒక ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి అసలు మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? ప్రస్థానం అది కరీంనగర్ జిల్లా, అంటే ఇప్పుడు ఉమ్మడి జగిత్యాల జిల్లా. ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా. కోరుట్ల మా సొంతూరు. అక్కడే నాన్నగారు టీచర్, తిరునగరి శ్రీనివాస స్వామి నాన్నగారు ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు, సినీ గీత రచయిత, కవి. అమ్మ పేరు మాధవి, హౌస్ వైఫ్. ఇట్లా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అంటే నాకు చెల్లెలు శరణ్య, మా చెల్లెలు. ఇంకా మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి అంటే నాన్న కవి కావడం వల్ల, నాన్న టీచర్ కావడం వల్ల ఎక్కువ తెలుగుకు సంబంధించినటువంటి ముచ్చట్లు జరుగుతుంటాయి, ఎక్కువ ఉంటాయి ఇంట్లో. ఏంటంటే పద్యాలకు సంబంధించి, జానపద కథలకు సంబంధించి, పాటలకు సంబంధించి ఇట్లాంటి కథలు, చర్చలు బాగా జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా నాన్న మాకు చెప్పేవారు అన్నట్టు, ఇట్లా ఉంటాయి తెలుగు సాహిత్యం కథలు, వీళ్ళు కవులు అని కవుల పేర్లు, అందరి పేర్లు చెప్పేవారు. కవులకు సంబంధించిన పుస్తకాలు, వాళ్ళు రాసిన పుస్తకాలు గాని, వాళ్ళ పాటలు గాని, వాటి గురించి నాకు విశ్లేషించి చెప్పేవారు. అలా నాకు ముందు నుంచి చిన్నతనం నుంచి. అంతేకాకుండా నాన్న కూడా సాహిత్య సభలకు వెళ్ళేవారు, సాహిత్య సమావేశాలకి వెళ్తుంటేవారు. వెళ్ళినప్పుడల్లా నాన్నతో పాటు నేను వెళ్ళేవాను. జనరల్ గా మనం అంటుంటాం, నాన్న ఎక్కడైనా బయటకు వెళ్తుంటే మనం చిన్నప్పుడు, అప్పుడు నేను ఎంత అంటే 7వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి. నాన్న బయటకు వెళ్తుంటే నేను వస్తాను అంటుంటాను. ఆ పద్ధతిలో నేను వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడికి చాలా మంది పెద్ద వాళ్ళు వస్తారుగా. మరి అక్కడ సాహితీవేత్తలు వస్తారు, కవులు వస్తారు, కళాకారులు వస్తారు, గాయకులు వస్తారు, వాళ్ళందరూ పాడుతారు, రాస్తుంటారు అని చెప్పేవారు. సరే నేను కూడా వస్తా అని చెప్పి నాన్నతో వెళ్ళేవాడిని. చాలా మంది పెద్ద వాళ్ళు వచ్చారు, సినారే లాంటి కవులు, సుద్దాల అశోక్ తేజ గారు, ఇట్లా చాలా మంది పెద్ద కవులు, కళాకారులు అక్కడికి వచ్చేవారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మాటల్లో ఉండేటువంటి వాక్యాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు, మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది, ఎట్లా ఉచ్చరిస్తున్నారు, ఇవన్నీ నేను బాగా జాగ్రత్తగా గమనించాను. మనం కూడా అట్లా మాట్లాడాలి. మీరు 7వ తరగతి ఉన్నప్పుడే? 7వ తరగతి ఉన్నప్పుడే. ఇది నేను 7వ తరగతి ఉన్నప్పుడు నుంచి 7th క్లాస్ నుంచి జరుగుతుంది. ఇంకా రాయడం, చదవడం అంతా కూడా నాకు వాళ్ళ సభల్లోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన తర్వాతే నాకు ఒక అవగాహన కలిగింది. ఇట్లా ఉంటుందా సాహిత్యం, ఇట్లా ఉంటుందా సబ్జెక్ట్, ఇది సాహిత్యం, తెలుగు సాహిత్యం అనేది ఒక అవగాహన కలిగింది. మీరు ఎప్పటి నుంచి రాసిరు? నేను అప్పటి నుంచే. నేను ఎప్పుడైతే సభలకి వెళ్ళి విన్నానో, వాళ్ళ దగ్గర చూశానో, తెలియనివన్నీ కూడా నేను నాన్న అడిగి తెలుసుకునేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళు ఇట్లా మాట్లాడారు, నాన్న కూడా అక్కడ చదవడం, రాయడం, అది మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, చదివేవాళ్ళు. అందుకే నేను కూడా అడిగేవాడిని, నాన్న నువ్వు ఇట్లా మాట్లాడావు కదా, మరి వాళ్ళు ఇట్లా మాట్లాడారు కదా, ఇదేంటి ఇట్లా మాట్లాడాలి, ఇప్పుడు ఇట్లా రాయాలంటే ఇట్లా ఏం చేయాలి, సాహిత్యం రాయాలంటే ముందు ఏం చేయాలి, సాహిత్యం రాయాలంటే ముందు సాహిత్యం చదవాలి, సాహిత్యం చదివితేనే సాహిత్యం రాయొచ్చు, సాహిత్యం చదివితేనే సాహిత్యం రాయొచ్చా మరి అనుకుంటే చాలా మంది కళాకారులు చదవకుండా రాస్తున్నారుగా. అంటే చదివి రాస్తే ఏంటంటే ఒక అనుభవం ఉంటుంది, చదవకుండా రాస్తే ఏంటంటే ఒక ఏదో మట్టుకుంటుంది, అంటే ఒక పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉండదు, రాదు. కాబట్టి చదివితే మనకు ఒక పట్టు వస్తుంది. అంతేకాకుండా ఇది నేను చదివాను కాబట్టి ఇంత స్పష్టంగా నేను రాయగలుగుతున్నాను, నేను అధ్యయనం చేశాను, నమ్మకం, మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది అని ఉద్దేశంతో నాన్న చెప్పారు. ఇట్లా సాహిత్యం ఇలా ఉంటుంది, కవులు ఇట్లా ఉంటారు, వాళ్ళ యొక్క రచనలు ఇట్లా ఉంటాయి, కవిత్వం ఇట్లా రాయాలి, పద్యం ఇట్లా రాస్తారు, గేయం ఇట్లా రాస్తారు, మామూలు వచన కవిత ఇలా రాస్తారు, పాట ఇలా రాస్తారు, సినిమా పాట ఇలా రాస్తారు. పాట రాయడం వేరు, సినిమా పాట రాయడం వేరు, పాటకుండే నియమాలు వేరు, సినిమా పాటకుండే నియమాలు వేరు, ఇట్లా ఉంటుందని చెప్పారు నాన్న. అప్పటి నుంచి నాకు అవన్నీ నియమాలు చెప్పాను అని చెప్పి నేను అడిగాను.
ఆ నియమాలు నీకు అర్థం కావాలంటే నువ్వు ముందు చదవాలి అని చెప్పి పుస్తకాలు ఇచ్చి చదివించారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? కుటుంబ నేపథ్యం, నాన్నగారు తిరునగరి శ్రీనివాస స్వామి గారు, నాన్న టీచర్, అమ్మ గృహిణి మాధవి, ఒక చెల్లెలు శరణ్య, నేను. చిన్న కుటుంబం. అక్కడ కోరుట్లలోనే నేను ఇంటర్మీడియట్ వరకు నేను ప్రైవేటు చదువుకున్న ఇన్స్టిట్యూట్ స్కూలు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను 10th వరకు. ఇంటర్మీడియట్ విద్యార్థి జూనియర్ కాలేజ్ ప్రైవేట్ అక్కడే కోరుట్లలోనే. ఆ తర్వాత నేను డిగ్రీ ధర్మపురికి వెళ్ళాను. అక్కడ ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నాను. మీ ఊరు నుంచి దూరం ఒక 50-55 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ డిగ్రీ చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ ఎంట్రన్స్ రాసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఎంఏ తెలుగు చేశాను. ఆ తర్వాత యూజీసీ నెట్ అవన్నీ క్వాలిఫై అయ్యాను. పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే అయిపోయింది. దాశరథి గారి సినిమా పాటల మీద నేను పిహెచ్డి చేశాను. అవును, మరి పిహెచ్డి చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పిహెచ్డి చేస్తారు, కానీ మీరు సినిమా పాటల మీద పిహెచ్డి చేయాలని ఎందుకు అనిపించింది? అదే చిన్నప్పటి నుంచి నాకు అంటే ఇప్పుడు కవిత్వం మీద అలవాటు వచ్చిందిగా, కవిత్వం మీద ఒక అవగాహన వచ్చింది కదా, నాన్నగారు చెప్పారు కదా. తర్వాత దృష్టి సినిమా పాటల వైపు మరలింది. సినిమా పాటలు వినడం, సినిమా పాటలు ఎలా రాయాలి, సినిమా పాటలు రాయడానికి ఎంత కష్టం ఉంటుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత సినిమా పాటల మీద పరిశోధన చేయాలి. సినిమా పాటలు రాయాలన్నా, సినిమా పాటల మీద పరిశోధన చేయాలన్నా ఒక నిరంతర కృషి ఉండాలి, నాన్నగారు చెప్పారు. అప్పటి నుంచి నేను ఇంకా చెయ్యాలనే ఉద్దేశంతో నాకు బాగా నచ్చిన కవి దాశరథి కృష్ణమాచార్య గారు. కాబట్టి ఆయన సినిమా పాటల మీదనే పిహెచ్డి చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నా టాపిక్. అంటే ఇప్పుడు ఆయన కవి మీకు ప్రభావితం చేసిందని అనుకోవచ్చు. ఇప్పుడు నాన్నగారి కవిత్వం చదివిన తర్వాత నేను చాలా మంది కవులు చదివాను. దాశరథి కృష్ణమాచార్య, సినారే, ఇట్లా చాలా మంది కవులు చదివాను, కె శివారెడ్డి గారు. కానీ దాశరథి కృష్ణమాచార్య గారి కవిత్వం నేను చదివినటువంటి కవుల్లో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి కవి. ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, కాకపోతే దాశరథి గారి ప్రభావం ఉంది కాబట్టి ఆయన కవిత్వం మీద, ఆయన సినిమా పాటల మీద పరిశోధన చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం నాకు చిన్నప్పుడే అయ్యింది. అయితే ఇప్పుడు అన్న మీరు పాటలు రాసిండ్రు కదా, సినిమా పాటలు ఎన్ని సినిమాలకు రాసిండ్రు, ఎన్ని పాటలు రాసిండ్రు? దాదాపు ఇప్పటికి నేను 20 సినిమాలకు రాశాను. విడుదలైనవి మాత్రం ఒక 6 సినిమాలు ఏమో విడుదలయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతట్లో ఉన్నాయి, ఇప్పుడు ఉగాదికి కొన్ని సినిమాలు ఉన్నాయి, ఇయర్ ఎండింగ్ వరకు కొన్ని సినిమాలు రిలీజ్ లో ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఏంటివి? రిలీజ్ అయిన సినిమాలు అంటే నేను దక్ష మూవీకి రాశాను. దక్ష అది థ్రిల్లర్ హర్రర్ మూవీ. తల్లాడ సాయికృష్ణ గారి నిర్మాణం, ఆయన నిర్మాత. వివేకానంద విక్రాంత్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి, దక్ష సినిమాకి. సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు విన్నారు మీరు? రాధిక శరత్ కుమార్ ఆయన. శరత్ బాబు గారు అని మన సీనియర్ యాక్టర్. ఆయన వాళ్ళ అబ్బాయి ఈ సినిమాలో హీరో, ఆయుష్ అని. ఆయన సినిమాకి నేను ఫస్ట్ పాటలు రాశాను. ఇప్పుడు ఇంకా రిలీజ్ గాని ఏమన్నా ఉన్నాయా మీ పాటలు? ఇంకా రిలీజ్ గాని మూవీస్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా కోరుకొండ గోపికృష్ణ గారి కలియుగ భగవాన్ మూవీకి రాశాను. తర్వాత శ్రీపాద రామచంద్రరావు గారిది ఒక్కడే నెంబర్ 1 మూవీకి రాశాను. గోపికృష్ణ గారిదే కలయా నిజమా కలవరమాయ మదిలో ఈ సినిమాలకు రాశాను. ఇవి విడుదలైనటువంటి సినిమాలు. ఇంకా విడుదలకు సిద్ధంగా శుభలగ్నం మూవీకి రాశాను. ఇది మన ఓల్డ్ మూవీ శుభలగ్నం, జగపతి బాబు వాళ్ళందరూ అదే వాళ్ళతోని, అంటే వాళ్ళ అదే టీమ్ తోని కొత్తగా తీశారంట సినిమా, రమేష్ రాజా గారి డైరెక్షన్ లో. ఇప్పుడు అది రిలీజ్ కి రెడీగా ఉంది. శుభలగ్నం సినిమా లాంటిది ఇంకొకటి, అంటే 2 అన్నట్ట. శుభలగ్నం 2 అనుకోండి. కాకపోతే ఏంటంటే కొత్త కథ, యాక్టర్స్ మాత్రం ఆమని గారు వాళ్ళే, ఇప్పుడు మన భానుచంద్ర గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, వీళ్ళే ఉన్నారు అందులో. అంటే వాళ్ళతోని శుభలగ్నం 2 అనుకోండి. కాకపోతే వాళ్ళ పిల్లలు ఇక్కడ హీరో హీరోయిన్స్, వాళ్ళు తల్లిదండ్రుల పాత్రల్లో, అత్త మామల పాత్రల్లో ఉన్నారు. దానికి మీరు రాసిండ్రా? దాని పాట రాశాను, పెళ్లి పాట రాశాను. దాంట్లో అందులో ఒక సీన్ ఉంటుంది, సినిమా పెళ్లి సీన్ ఉంటుంది, అది రాశాను. ఇప్పుడు సినిమా సాహిత్యం అంటే జనాలకు కొంచెం చిన్న చూపు అంటారు, అది నిజమే అంటారా? నిజమే. ఇంకా నిజమే అనాలంటే నేను ఒక సినిమా రచయితగా, పాటల రచయితగా నేను నిజమే అని చెప్పడానికి బాధతో ఉన్నాను. కానీ నిజమే. ఎందుకు అంటారంటే జనరల్ గా మనకు సినిమా అనగానే ఒక వ్యాపారం, పక్కా కమర్షియల్ బిజినెస్ అదంతా. కాబట్టి సినిమాను వ్యాపార దృష్టితో చూస్తూనే అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా వ్యాపార దృష్టితో చూస్తున్నారు. కాబట్టి ఆ సినిమా అనే వ్యాపారానికి అందులో ఉన్న సాహిత్యం కూడా లోనైపోతుంది.
అందుకే అది చిన్న చూపు అనేటువంటిది అందుకే. నిజానికి కవులు కళాకారులకు ఉన్నంత గుర్తింపు సినిమా కవులకు సినిమా కళాకారులకు లేదు. అది బాధాకరమైన విషయం. కానీ ఈ సినిమాను వ్యాపార దృష్టితో చూస్తున్నాం కదా అని అందులో ఉన్నటువంటి కవులని, రచయితలని, కళాకారుని వ్యాపార దృష్టితో చూడొద్దు. సినిమా అంటే తప్పదు, వ్యాపారంతో ఏదైనా చేస్తాం, అదంతా వ్యాపార ప్రక్రియ. కానీ అందులో ఉన్న కవులు, కళాకారులు అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందులో ఉన్న కవులంతా పుస్తకాలు రాసిన వాళ్ళే. పుస్తకాలు రాసిన సమయంలో వాళ్ళని గౌరవించారు. కానీ అదే కవులు సినిమా పాటలు రాస్తున్నప్పుడు వాళ్ళను చులకనగా చూశారు. మరి వాళ్ళే కదా, బయట పాటలు రాసిన వాళ్ళు, బయట పుస్తకాలు రాసిన వాళ్ళు వాళ్ళే, మరి సినిమా పాటలు రాసిన వాళ్ళు వాళ్ళే. బయట దక్కిన గౌరవం వాళ్ళకి సినిమా రంగంలో ఎందుకు దక్కట్లేదు? అంటే చూస్తున్నారు కానీ తప్పు. చులకన భావం ఉంది కానీ ఉండకూడదు. ఎందుకనంటే అంతా కూడా సాహిత్యంలో భాగమేగా. ఇందులో పుస్తకాలు చేయలేని పని సినిమా పాట చేస్తుంది. మార్చగలుగుతుంది. పుస్తకం చదువుకున్న వాళ్ళు మాత్రమే, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే పుస్తకం చదువుతారు. కానీ చదువు రాని వాడు కూడా సినిమా పాట వింటాడు, పాడతాడుగా. అట్లా చాలా మంది జీవితాల్ని తీర్చిదిద్ది, చాలా మంది జీవితాల్ని నిలబెట్టినటువంటి ఒక శక్తి, మహత్తర శక్తి సినిమా పాటకు అని. కాబట్టి దాన్ని తక్కువగా చూడకూడదు. దానికి కూడా దక్కాల్సిన గౌరవం దక్కుతోంది ఇప్పుడు. అన్న, ఒకవైపు పరిశోధన, ఇంకోవైపు సృజనాత్మకత ఎట్లా సాధ్యమైంది మీకు? సృజనాత్మకత అంటే మనకు బై బర్త్ వచ్చింది, నాన్నగారు క్రియేటివిటీ. పరిశోధన అంటే రీసెర్చ్, మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ తీసుకుపోయిందంటారా? నా శ్రద్ధ, నా ఆసక్తి, నా ఇంట్రెస్ట్ అటువైపు మరలింది. జనరల్ గా అయితే ముందు సృజనాత్మకత, తర్వాతే పరిశోధన. కాబట్టి నాకు రెండు ఇష్టమే. పరిశోధన ఎందుకంటే నా ఎడ్యుకేషన్ కోసం, పిహెచ్డి అంటే పరిశోధన కదా, రీసెర్చ్ కోసం. నేను సృజనాత్మకత వైపు ఉన్న తర్వాత, సృజనాత్మకత శక్తి నాలో ఉన్న తర్వాతే పరిశోధన వైపు ఆసక్తి కలిగింది, అడుగులు పడ్డాయి. కాబట్టి ఇంకా రెండు ఇష్టమే. కాకపోతే ఇప్పుడు సృజనాత్మకత ఎక్కువగా ఉంది కాబట్టి నేను పరిశోధన అనేది పిహెచ్డి పూర్తయిన తర్వాత కూడా చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఇటువైపు కవిత్వం, సినిమా పాటల వైపు ఎక్కువ దృష్టి ఉంది కాబట్టి ఇంకా పరిశోధన పూర్తయిన తర్వాత కొంచెం తగ్గింది. అప్పుడప్పుడు పిహెచ్డి పూర్తయిన తర్వాత కొంచెం తగ్గింది. అయినా కానీ అప్పుడప్పుడు కొంత వ్యాసాలు, ఈ కాలమ్స్, రచనలు కూడా రాసిండ్రు కదా మీరు? పుస్తకాలు రాశాను. మీ రచనల గురించి ఒకసారి చెప్తాను. అంటే కవిగా 3 పుస్తకాలు పబ్లిష్ అయ్యాయి. అక్షర శిఖరం అని 2019లో, అక్షర శిఖరం 2019లో అది బుక్ పబ్లిష్ అయింది. దానిలో అన్ని గేయాలు. నేను మీతో అన్నాను కదా 7th క్లాస్ నుంచి కవిత్వం రాస్తున్నాను అంటే, నేను అప్పటి నుంచి రాసుకున్నటువంటి కవితలన్నీ డిగ్రీ పీజీ దాకా రాసుకున్న కవితలన్నీ నేను కలెక్ట్ చేసుకొని, అందులో మంచివి అంటే అప్పుడు చిన్నప్పుడు రాసుకున్నవి కొంచెం అనుభవం తక్కువ ఉంటుంది, అవన్నీ దిద్దుకొని అందులో మేలైనటువంటివి, క్వాలిటీ ఉన్నటువంటివి పుస్తకంగా వేశాను. అక్షర శిఖరంలో మీరు చిన్నప్పటి నుంచి రాసుకున్నవన్నీ. దానికి ముందే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో ముందు మాట రాయించుకున్నాను. ఆయన ఉన్నప్పుడే 2014 రాయించుకున్నాను దానికి ముందు మాట. అది రిలీజ్ మాత్రం 2019లో అయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిలీజ్. ఆ పుస్తకము ఆవిష్కరణ జరిగిన సభలోనే మా నాన్నగారిది వెన్నెల వాన ఇంకో పాటల సంపుటి పుస్తకం, నాన్నగారి పుస్తకం, నా పుస్తకం రెండు ఒకే రోజు రిలీజ్. అరే నిజంగా అదృష్టం కదా సార్. కదా, చాలా. అది సుద్దాల అశోక్ తేజ గారు బుక్ను రిలీజ్ చేశారు. నాన్నగారికి చాలా ఆత్మీయ మిత్రులు అంకుల్, అశోక్ తేజ్ అంకుల్. అశోక్ తేజ్ అంకుల్ కూడా అదే అన్నారు, తండ్రి కొడుకుల పుస్తకాలు ఒకే సభ మీద, ఒకే వేదిక మీద ఆవిష్కరణ జరగడం అనేటువంటిది చరిత్రలో ఇది వరకు జరగలేదేమో అని అన్నారు. ఎందుకంటే గురు శిష్యులది జరిగి ఉంటుంది, ఫ్రెండ్స్ది జరిగి ఉంటుంది, తండ్రి కొడుకులది అంటే సంతోషము. కానీ నాన్నగారు కూడా ఎంతో సంతోషపడ్డారు. నాకు చాలా సంతోషం. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు నిజంగా సంతోషపడతారంట. అది కూడా ఆయన రాసిన బుక్ తో పాటు మీరు రాసిన పుస్తకం కూడా రిలీజ్ కావడం, ఒకటే స్టేజ్ మీద, ఒకటే రోజు, ఒకటే దాంట్లో అన్ని అవ్వడం అంటే నిజంగా సంతోషం. మీరు ఇప్పుడు కవితలు కూడా రాస్తారు కదా, మీరు కవిత్వం రాసేటప్పుడు ఎటువంటి వస్తువుల్ని మీరు ఎన్నుకుంటారు? ఇలాంటి వస్తువు అని కాదు, జనరల్గా అయితే ఎక్కువ అంటే మొదట్లో కొంచెం ప్రేమ కవితలు రాసేది, కొంచెం లవ్ పోయిటరీ రాసేది. తర్వాత కొంచెం ఎందుకంటే మనం డిగ్రీకి వచ్చిన తర్వాత, నిజానికి డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో కొంత రాసేది. ఇటు పీజీకి వచ్చిన తర్వాత కొంచెం
సామాజిక స్పృహ ఉమ్. కొంచెం, ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నాం, నిరుద్యోగ వాతావరణం చూస్తున్నాం, ఏం జరుగుతుంది ఏం సమాజంలో జరుగుతుంది అన్ని మనకు సమాజంలో, అర్థమవుతున్నాయి. ఇట్లాంటి వ్యవస్థ ఎట్లాంటి అవస్థలు ఉన్నాయి, ఈ వ్యవస్థలో ఎట్లాంటి అవస్థలు ఉన్నాయి, వీటన్నిటి మీద నేను సామాజిక కోణంలో రాశా. అట్లా చాలా కవితలు పాటలు కూడా నేను అభ్యుదయ దృక్పథంతో రాసినవి ఉన్నాయి, కొంచెం మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో రాసినవి ఉన్నాయి, అన్ని కోణాల్లో. అంటే ఇలా ఈ కోణం ఆ కోణం అని కాదు, నాకు వచ్చినటువంటి ఆ సందర్భానికి ఆ ఆలోచనకి ఎలాంటి వస్తువు మీద రాయాలనుకుంటే అలాంటి వస్తువు మీద. మనం సపోజ్కి ఒక ప్రదేశానికి వెళ్తాం, ఒక గార్డెన్కో కానీ ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళ్తాం, చెట్లు అన్ని ఇవన్నీ చూడగానే మనకు అక్కడి వాతావరణం వేరే ఉంటుంది, అక్కడ మనం ఒక రకమైన భావన, ఒక రకమైన వస్తువు ఆలోచన దాన్ని తీసుకొని రాయాలి అనిపిస్తుంది. రోడ్డు మీద అనాథలు బాధపడుతున్న సందర్భం కనబడుతుంది, ఎందుకంటే రోడ్డు వైపు చూస్తుంటాం, రోడ్ సైడ్. అట్లాంటి పరిస్థితి చూసినప్పుడు ఆ ఒక సామాజిక స్పృహ, కన్నీటి మనసు కదులుతుంది, దాని మీద రాయాలనిపిస్తుంది, స్పందిస్తుంది, రాయాలనిపిస్తుంది. అంటే దృశ్యాన్ని బట్టి వస్తువు ఉంటుందని నా అభిప్రాయం. అయితే కొంతమంది పాటలు రాస్తారు, ఇంకొంతమంది ఏమో పాటలకు మాటలు రాస్తారు. మీరు పాటలకు మాటలు, ఇది ఎట్లా సాధ్యం? ఇట్లా సాధ్యం అంటే ఇంకా మీరు అన్నట్టు సృజనాత్మకత పరిశోధన అని అడిగారు కదా, ఆ రెండింటి వల్లే ఇది సాధ్యమైంది. పాటలు రాయడం అంటే సృజనాత్మకత, పాటకి మాట రాయడం అంటే ఏంటిదంటే మాటలు రాయడం అని కాదు, సినిమాల్లో పాటకి మాట రాయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పాట, ఇప్పుడు మీకు నేను చెప్పాను పాటలకు పరిశోధన చేశానని, అదే పాటకు మాట రాయడం అంటే. ఇప్పుడు ఒక పాట, నేను నాకంటే ముందు పాటల రచయితలు ఉన్నారు, నాకంటే ముందు కవులు ఉన్నారు, వాళ్ళు ఎలా అయితే పాటలు రాశారో ఆ పాటల్ని తీసుకొని ఆ పాటల్లో ఉండేటువంటి మేలైన అది అంశాలు ఉంటాయి కదా, సాహిత్యపు విలువలు ఉంటాయి కదా, భాష ఎట్లా ఉంది, అందులో భావ సౌందర్యం ఎట్లా ఉంది అనేటువంటి ఆ మాటల్ని నేను ఆ పాటల్లోని సాహిత్యపు విలువల్ని వ్యాసంగా మాటలుగా రాశాను. అంటే దానికి వివరణ ఇచ్చాను అంతే, విశ్లేషణ చేశాను. అంటే పాటల్ని విశ్లేషించడమే పాటకు మాట రాయడం అంటే. ఇప్పుడు మీరు రాస్తున్న సినిమా పాటల గురించి చెప్తాను తప్పకుండా. అయితే ఇప్పుడు మన శుభలగ్నం మీకు చెప్పాను కదా ఈ మూవీ, దాంతో పాటు కొత్త సినిమా ఒకటి, నేను ఇంకా పేరు చెప్పను, రిలీజ్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి రాస్తున్నాను. అది సామాజిక స్పృహ ఉన్నటువంటి సినిమా. పెద్ద మంది నాకంటే చాలా సీనియర్స్, పెద్దవాళ్ళు లిరిసిస్టులు, అందులో వాళ్ళ సరసన ఇది రాయడం అంటే వాళ్ళ పేరు పక్కన నా పేరు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సుద్దాల అశోక్ తేజ లాంటి పెద్ద కాసర్ల శ్యామ్ ఇట్లాంటి గీత రచయితల పక్కన రాస్తున్నాను. అనంత శ్రీరామ్, అదొకటి నేను సంతోషం. శుభలగ్నం 2కి మీరు రాస్తున్నారు? శుభలగ్నం 2 మీకు ఇప్పుడు నేను చెప్పాను, దానికి రాస్తున్నాను. అంతేకాకుండా కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా 3 సినిమాలు ఇప్పుడు కొంచెం పెద్ద మూవీస్ ఉన్నాయి. అవి ఆ డైరెక్షన్లో మన రమేష్ రాజా గారి డైరెక్షన్లో ఉంది, తర్వాత మన కోరుకొండ గోపికృష్ణ గారి డైరెక్షన్లో ఉంది. అవి నేను టైటిల్ ఎందుకంటే ముందే చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. లవ్ ఫెయిల్యూర్ మూవీస్ ఉన్నాయి అందులో. అంతేకాకుండా సామాజిక స్పృహ ఉన్న సినిమా ఒకటి, డివోషనల్ భక్తి సినిమా ఉంది. అంతేకాకుండా కొన్ని అంటే ఆ సినిమా కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా రాశా, కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా రాశాను. తర్వాత హీరో ఎంట్రీ సాంగ్, అంటే హీరో స్టార్ట్ వచ్చేటప్పుడు మ్యూజిక్ వచ్చి పాటలు కూడా వస్తాయి కదా, అట్లాంటి హీరో ఎంట్రీ సాంగ్ రాశాను. పక్క మాస్ క్లాస్, అందరిని అలరించేవి ఉన్నాయి. సినిమా పేరెందుకు చెప్పట్లేదు అంటే ముందు రిలీజ్ అయినాకనే చెప్తారు కదా, మేము కూడా అందుకే మేము బలవంతం పెట్టి అడుగుతలేదు. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి రాసిన కవితలు కావచ్చు, మీరు రాసిన అన్ని కూడా మీరు అక్షర శిఖరంలో రాసిన అని చెప్పిండ్రు కదా, పెట్టిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా రాసిండ్రా? రాశాను. అక్షర శిఖరం తర్వాత చైతన్య లహరి అని తెలుగు గజల్స్ రాశాను. పుస్తకంకి వచ్చింది, అది మార్కెట్లో దొరుకుతుంది. అయితే ఏంటంటే అవి గజల్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు మనకు అరబ్బీ నుంచి వచ్చింది గజల్ అనేది, అరబ్బీ నుంచి ఉర్దూకి వచ్చింది, ఉర్దూ నుంచి పర్షియన్కి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా, తెలుగు హిందీ ఇంగ్లీష్ కూడా గజల్స్ ఉన్నాయి. తెలుగులో దాశరథి గారు, సినారే లాంటి వాళ్ళు రాశారు గజల్స్. అయితే ఏంటంటే వాళ్ళ ప్రభావంతో నేను గజల్ రాశాను. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, మక్తా, మత్లా, కాఫియా, రదీఫ్, తకల్లస్, ఈ ఉర్దూ నియమాలు ఉంటాయి, కొన్ని ఉర్దూ గ్రామర్ ఉంటుంది. వాటితో తెలుగు నేను ఆ గజల్స్ రాసి చైతన్య లహరిగా పుస్తకంగా వేశాను. తర్వాత రుబాయిలు అని, అది కూడా పర్షియన్ ప్రక్రియ, విశ్వవీణ అనే పుస్తకంతో రుబాయిలు రాశాను. ఆ పుస్తకం కూడా వచ్చింది, రిలీజ్ అయింది. తర్వాత ఏం చేశానంటే మన సినీ గీతావరణం అని, ఇవి 3 కవిత్వం. ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పే అక్షర శిఖరం, చైతన్య లహరి, విశ్వవీణ,
ఈ 3 కవిత్వం పుస్తకాలు. దాని తర్వాత సినీ గీతావరణం అని మనం ఒక అంతర్జాతీయ సదస్సు చేసాం, ఇంటర్నేషనల్ సెమినార్ చేసి అందులో టాలీవుడ్లో 85 మంది పాటల రచయితలు వాళ్ళ మీద ఒక్కొక్క స్కాలర్తో ఒక్కొక్క వ్యాసం, ఒక్కొక్క రైటర్ మీద ఒక్కొక్కరితో వ్యాసం రాయించి పుస్తకంగా వేశాం. సినీ గీతావరణం అని. సినీ గీతావరణం అది దాదాపు 600 పేజీల పుస్తకం. అది నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళే చేశారు. తెలంగాణ సాహితీ నుంచి వచ్చింది. తెలంగాణ సాహితీ నుంచి ప్రచురితమైంది. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ లో దొరుకుతుంది. ఆ పుస్తకం వేశాము. దాంట్లో అందరూ సినీ రైటర్స్ గురించి ఉంటుంది. టాలీవుడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత జ్ఞానపీఠ త్రయం అని 3 జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఉన్నారుగా. విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ. ఈ 3 జ్ఞానపీఠ గ్రహీతల మీద వ్యాసాలు రాయించి మళ్ళీ దానికి సహ సంపాదకునిగా ఉన్నాను. ఆ పుస్తకం కూడా వచ్చింది. ఈ 5 పుస్తకాలు. ఇది కాకుండా వచన కవిత, ఇప్పుడు కొత్త పుస్తకం వస్తుంది, వచన కవిత్వం. టైటిల్ ఇంకా అది ఫైనల్ అవుతుంది, రెడీగా ఉంది. దాని తర్వాత ఇంకా బుక్స్ రావాల్సిన చాలా ఉన్నాయి. తెలంగాణ అవి కాలమ్స్ రాసినవి అవన్నీ ఉన్నాయి బుక్స్. అవన్నీ కూడా దాదాపు ఇంకా రిలీజ్కి రెడీ ఉన్నాయి. దాదాపు ఒక 4 పుస్తకాల వరకు ఉన్నాయి. విడుదలైనవి 5 పుస్తకాలు. 5 పుస్తకాలు విడుదలైనవి, ఇంకా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ప్రియనేస్తం పుస్తకం అని అర్థమవుతుంది. ఎందుకంటే ముందు నుంచి చదవడం, తర్వాత రాయడం. ఎందుకంటే ఫ్రెండ్స్ తో వెళ్ళి క్రికెట్ ఆడి వాళ్ళతో టైం పాస్ చేసి తిరగడం కంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే, అప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లేస్, ఇంత ముందు నేను చిన్న ఉన్నప్పుడు ఇంటి దగ్గర లైబ్రరీ ఉండే, గవర్నమెంట్ లైబ్రరీ. దానిలో దాదాపు 1,00,000 పుస్తకాలు ఉంటాయి. పెద్ద లైబ్రరీ అది. స్కూల్ అయిపోగానే స్కూల్ కూడా లైబ్రరీకి ఎదురుగానే, ఇల్లు లైబ్రరీ పక్కనే. స్కూల్ నుంచి రాగానే డైరెక్ట్ ముందు లైబ్రరీకి, ఇంటికి కాదు. పిల్లలందరూ ఆడుకుంటాను పోతారు, మీరు లైబ్రరీకి ఎట్లా పోయారు? అదే పుస్తకం, ఇంట్లో ఉన్న వాతావరణం, పెరిగిన వాతావరణం. అంటే ఇంట్లో, మా ఇంట్లో పుస్తకాలు దాదాపు ఒక 4,000-5,000 పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. స్పెషల్ గా ఒక రూమ్ అంతా పుస్తకాలతో ఉంటుంది మా ఇల్లు మొత్తం. అది సరికంటే ఏంటంటే నాన్నగారు చదువుతుండేవారు, రాస్తుండేవారు. ఇంట్లో ఉన్న పుస్తకాలు చదువుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదవడం. అప్పుడు నిజానికి 2nd క్లాస్ లో అనుకుంటా, అక్బర్ బీర్బల్ కథలు, ఆలీబాబా 40 దొంగలు, ఇట్లాంటి ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇవన్నీ చదివాను, జానపద కథలు ఇవన్నీ చదివాను. ఆ తర్వాత నాకు సాహిత్యం మీద దృష్టి వచ్చి సాహిత్యం పుస్తకాలు, శ్రీశ్రీ గారు, జాషువా గారు, దాశరథి గారు, ఇట్లా కృష్ణ శాస్త్రి, గోపి గారు, ఎన్ గోపి గారు, కె శివారెడ్డి గారు, ఇవన్నీ పుస్తకాలు చదివినరా మీరు? అందరి పుస్తకాలు అప్పట్లోనే చదివాను. ఆ పుస్తకాలు, వాళ్ళ కవితలు అన్ని కూడా నాకు నోటికి అన్నట్టు, పద్యాలు, పాటలు ఇవన్నీ నాకు చాలా నోటిగా ఉండేవి. అట్లా అలవాటైపోయి చాలా మంది నేస్తాలు ఉన్నా, చాలా మంది స్నేహితులు ఉన్నా, మొదటి నేస్తం పుస్తకమే. ప్రియ నేస్తం, మొదటి నేస్తం పుస్తకమే. మీకు అవార్డులు వచ్చినాయా? వచ్చాయి, చాలా అవార్డ్స్. నేను 2012లో, అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నాను. అప్పుడు మా కాలేజ్లో పద్యపఠనం పోటీ పెట్టారు. పద్యపఠనం అంటే ఎవరు ఎక్కువ పద్యాలు చదివితే, తెలుగు సాహిత్యంలో ఉన్న పద్యాలు ఎవరు ఎక్కువ పద్యాలు చదివితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని. ఈ పద్యపఠనం పోటీలో నేను అప్పుడే 500 పద్యాలు చదివాను, ఆగకుండా కంటిన్యూగా, డిగ్రీలో ఉన్నప్పుడు. అవన్నీ నేను 10th లో నేర్చుకున్నవి, 10th లో ఇంటర్లో నేర్చుకున్న పద్యాలు అవన్నీ. అప్పుడే ఆగకుండా 500 పద్యాలు కంఠత అనర్గలంగా చదివాను. అప్పుడు నాకు రాష్ట్ర స్థాయిలో అవార్డు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కదా సార్. బహుశా 50-60 పద్యాల వరకు అయితే చదువు ఉండొచ్చు అనుకున్నారు. మాక్సిమం 100 వరకు అనుకున్నారు అంతే. 500 పద్యాలు కంఠత. అట్లా ఆ పద్యాలు నాకు నోటికి అట్లా వచ్చేసినాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాల పురుగు కాబట్టి వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, ఆంధ్రనాయక శతకం, తర్వాత శేషప్ప నరసింహ శతకం, ఈ శతక పద్యాలు. అంతేకాకుండా కవులు రాసినవి పిరదౌసి, గబ్బిలం, కాందిశీకుడు, జాషువా గారి పద్యాలు, దాశరథి గారి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, నారాయణ రెడ్డి గారి పద్యాలు, కవితలు. ఇట్లా చాలా మంది కవులు, ప్రాచీన కవుల నుంచి నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన, పాల్గురికి సోమన, అక్కడి నుంచి ఇప్పటి కవులు, ఆధునిక కవుల దాకా అందరి పద్యాలు నాకు కంఠత వచ్చినాయి. అవి చదివినందుకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో. ఆ తర్వాత మళ్ళీ కాళోజీ పురస్కారం 2015లో తీసుకున్నాను. అప్పుడు నేను పీజీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు కవితల పోటీ పెట్టారు. ఆ కవితల పోటీలో మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు కాళోజీ గారి పేరు మీదుగా, మనకు తెలంగాణ ప్రజాకవి కాళోజీ గారి పేరు మీదుగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2017లో
యువభారతి వారి కవితా పురస్కారం వచ్చింది. మన యువభారతి గారు మీకు మీకు తెలిసే ఉంటుంది. యువభారతి సంస్థ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం వాళ్ళు మధ్యప్రదేశ్ భోపాల్లో అవార్డు, నేషనల్ అవార్డు, అది ఆ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మొన్న అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం వచ్చింది జనవరి 12కి, మొన్న లాస్ట్ మంత్ అలిశెట్టి ప్రభాకర్ గారి పురస్కారం. ఆయన జగిత్యాల కవి, మా జిల్లా కవి. రచనలు కవిత్వం వైపు ఇటు సినిమా పాటల వైపు ఇట్లా కృషి చేస్తున్న గుర్తించి ఇచ్చారు. ఇట్లా చాలా ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. ఇలా ఇన్ని ప్రశంసలు వచ్చినాయి అన్నట్టు మీకు. మీ జీవిత ఆశయం ఏందన్నా? జీవిత ఆశయం అంటే నేను ఇప్పుడు వృత్తిలో ఉన్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను, విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాను, అది వృత్తి. ప్రవృత్తి ఏంటంటే కవిత్వం రాయడం, సినిమా పాటలు రాయడం, ఇది నా ప్రవృత్తి. ఈ వృత్తి ప్రవృత్తి నాకు రెండు కళ్ళు. నేను ఒకే దాని మీద ఆధారపడి లేను. నేను నేను కవిని, సినిమా కవిని అని మాత్రమే చెప్పను. నేను ఒక ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని మాత్రం చెప్పను. ఇవి నాకు రెండు కళ్ళు. కాబట్టి ఈ వృత్తిని ప్రవృత్తిని బాటగా చేసుకొని ఇలా సాహిత్య ప్రయాణం చేయాలనేది, ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలాగే నిరంతరం సాహిత్య ప్రయాణం చేయడం అనేది నా జీవితాశయం. కాకపోతే ఒకటి ఏంటంటే వచన కవిత్వంలో ఒక దీర్ఘ కావ్యం, లాంగ్ ఫ్రీవర్స్, అది ఒక మంచి వస్తువుతో ఒక బుక్ రాయాలని ఒక జీవితాశయం కూడా ఉంది. ఇప్పుడు మీరు పొందిన ఇన్ని అవార్డులల్లో అరుదైన గౌరవం అంటే? అరుదైన గౌరవం అంటే జనరల్గా నేను ఏం చెప్తానంటే, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. నేను యూనివర్సిటీ టాపర్ నేను పీజీలో చదివేటప్పుడు కూడా పీజీ గోల్డ్ మెడలిస్ట్. అప్పుడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చారు ఆ మెడల్. మన ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది, కాన్వకేషన్ లో ఇచ్చారు. కాకపోతే అది అకాడమికల్ అవార్డు, గోల్డ్ మెడల్. కాకపోతే ఏంటంటే అప్పుడు మనం చిన్న వయసు, గవర్నర్ గారితో అందుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం. అది ఒకటైతే ప్రత్యేకంగా నా జీవితంలో నేను ఇది నా అరుదైన గౌరవం, నేను మర్చిపోలేను అన్నది ఒకటి జరిగింది. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి స్కాలర్ గా ఉన్నప్పుడు, ఇప్పుడంటే అయిపోయింది పిహెచ్డి, డాక్టరేట్ వచ్చింది. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు అంటే స్టార్టింగ్ లో దాశరథి గారి సినిమా పాటల మీదనే పిహెచ్డి. నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్ని, కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను హానరబుల్ గెస్ట్ గా పిలిచారు, గౌరవ అతిథిగా పిలిచారు. అక్కడ నుంచి రిజిస్టర్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది. అక్కడి ప్రొఫెసర్స్ నాకు కాల్ చేసి, ఇట్లా దాశరథి గారిది కార్యక్రమం అన్న వర్ధంతి ఉంది, ఆయన పేరు మీదుగా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము యూనివర్సిటీలో. దాశరథి గారి పాటల మీద పిహెచ్డి చేస్తున్నారు, చాలా వర్క్ చేశారు, కాబట్టి మీరు స్పెషల్ గెస్ట్ గా రావాలి, మాకు ఒక టాక్ ఇవ్వాలి, స్పెషల్ లెక్చర్ ఇవ్వాలి, అతిథిగా రావాలి, మరి మీరు రండి అని పెట్టారు. కానీ నేను అప్పుడు ఏమన్నానంటే, నేను స్టూడెంట్ని, మరి ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని, ఒక యూనివర్సిటీకి గెస్ట్ గా వెళ్ళడం అంటే, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా నాకంటే, సీనియర్స్ చాలా మంది కవులు ఉన్నారు, మీరైతే దాని మీద బాగా వర్క్ చేశారు కదా, చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడారు, చేశారు, మీరు ఇంకా దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరైతే బాగుంటుంది రండి అని అన్నారు. నిజంగా గొప్ప విషయం కదా సార్, మీరు ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఇంకొక యూనివర్సిటీకి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళడం, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. నిజానికి వెళ్ళాను, అక్కడ సభ మీద మాట్లాడాను, చాలా సన్మానించారు, గౌరవించారు, పారితోషికం కూడా ఇచ్చారు. మనకు అక్కడికి వెళ్ళగానే చాలా మంది ఉంటారు కదా, అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, అంతేకాకుండా ప్రొఫెసర్స్, టీమ్ అంతా, ఫ్యాకల్టీ అంతా ఉంటారు, రిజిస్ట్రార్ గారు ఉంటారు, వీసీ గారు ఉంటారు. వాళ్ళ ముందు అక్కడ ఛాంబర్ లో కూర్చొని మాట్లాడాను, దాదాపు గంటన్నర సేపు ఆగకుండా మాట్లాడేసాను. పద్యాలే 500 పద్యాలు చదివిండ్రంటే అది మాట్లాడడం అంటే మీకు చిన్న విషయం, చాలా చిన్న విషయం, కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా ఎదురుగా కూర్చున్న వాళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు, నిజానికి వాళ్ళు కూర్చున్న ప్లేస్ లో కూర్చోవలసిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా పిహెచ్డి స్కాలర్స్, నా క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు, ఇక్కడనే గెస్ట్ గా కూర్చున్నాను. చాలా అరుదైన గౌరవం భావిస్తాను. అన్న, ఇప్పుడు మీరు రాసిన రచనలు, మీ పుస్తకాలన్నీ కూడా ఒకటే భాషలో ఉన్నాయా, వేరే భాషలో కూడా అనువదించిండ్రా? వేరే భాషలో కూడా వచ్చాయి. అంటే రచనలు అంటే నేను రాసినటువంటి పోయమ్స్ అన్ని, కవితలన్నీ కూడా లక్ష్మణ్ అని మా స్టూడెంట్, అతనికి 4 భాషలు. స్టూడెంట్ అంటే మీ స్టూడెంటా లేకపోతే నీ తోటి చదువుకున్న విద్యార్థులా? కాదు, నా స్టూడెంట్. నేను ఇప్పుడు బాసర 888 లో చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నా కదా, అక్కడ నా దగ్గర పాఠాలు నేర్చుకున్న స్టూడెంట్ అతడు. అబ్బాయి మంచి హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మంచి పట్టు ఉంది పిల్లాడి. నా కవితలన్నింటినీ ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు. ద వర్సెస్ ఆఫ్ ద వరల్డ్ పుస్తకం పేరు. అది ఇప్పుడు రెడీ అయిపోయింది, త్వరలో ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉంది, రిలీజ్ అవుతుంది. ఆ పుస్తకం ఇంగ్లీష్ లోకి వచ్చింది. అమోహ గారు అని ఆయన ఉర్దూ కవి,
వారు ఏం చేశారంటే నేను రాసిన కవితలు కొన్ని, రాయి లాంటి కళ, తర్వాత ఆలోచన, ఇలా కొన్ని కవితల్ని ఉర్దూలోకి ట్రాన్స్లేషన్ చేశారు. అవి కొన్ని వచ్చాయి. తర్వాత మన నాగ్పూరి సంతోష్ గారని మన నాందేడ్ మహారాష్ట్ర నాందేడ్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ ఆయన నా కవితల్ని మరాఠీలోకి అనువాదం చేశారు. మరాఠీలోకి ప్రశ్నకు ఏది బదులు, కాలం చెక్కిన శిల్పం, కొన్ని కవితలు మరాఠీలోకి అనువాదం అయ్యాయి. ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ. తెలుగులో కొన్ని ఎట్లా నేను రాసినవి తెలుగులో ఉన్నాయి. ఇతర కవులు రాసిన పాటలలో మీకు ఏది ఇష్టం? ఇతర కవులు రాసిన పాట మీరు అన్నట్టు నిజానికి మనం ముందు పాటలు రాసే కంటే ముందు ఇతర కవుల పాటల్ని ఇష్టపడి ఉంటాం. అట్లా నాకు బాగా నచ్చిన చాలా పాటలు ఇష్టము. బాగా నచ్చిన పాట అంటే నేను ఎక్కువ సార్లు వింటూ ఉండేది అంటే కన్నె వయస్సు సినిమాలో దాశరథి గారు రాసిన పాటే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాగా స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన పాట. బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే ఆ పాట గుర్తొస్తుంది మనకు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మీరు రాసిన పాటలలో ఏది ఇష్టం మీకు? నేను రాసిన పాటల్లో అంటే నిజానికి పాట అంటే అది నేను రాసింది కదా. నా పాట అంటే నేను రాసింది అంటే చాలా పాటలు రాశాను. అన్ని నేను రాసినవే కాబట్టి అవన్నీ నా బిడ్డలే. నిజానికి ఈ బిడ్డ ఇష్టం ఆ బిడ్డ ఇష్టం నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే ఒక్కడే నెంబర్ 1 సినిమా, ఒక్కడే నెంబర్ 1 సినిమాకి శ్రీపాద రామచంద్రరావు గారి డైరెక్షన్ అది. అందులో హైమత్ మహమ్మద్ గారు పాడారు, రామ్ తవ్వా గారి మ్యూజిక్. దాంట్లో సవాలు నిన్ను తాకి చుట్టుముట్టె చూడరా, సయంటు దూసుకొచ్చి సాగరాన్ని ఈదరా, నిజాన్ని నిద్ర లేపి గుండె దమ్ము చూపరా, పిశాచి మూకలెన్ని ఉన్న చీల్చి వెయ్యరా, తెగింపు తోడు నీకు సాహసాలు చెయ్యరా, చిరాకు చీకటింక నీకు అడ్డురాదురా, ప్రవాహమల్లెరారా, ఆపలేని పోరు నీది, ఆగిపోని తీరు నీది. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. వింటుంటేనే ఒకలాగా ఉంది సార్ వైబ్రేషన్. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే ఇది సన్నివేశం కూడా ఏంటంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరుగుతున్నప్పుడు సినిమాలో హీరో పోలీసు, అప్పుడు ఆ సమస్యల్ని జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎదుర్కోవడానికి ఎక్కడ కల్తీ ఉంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఎవరు? హీరో, పోలీస్. ఆయన వృత్తే అది కాబట్టి అవినీతిని ఖండించడం ఆయన వృత్తి కాబట్టి ఆ సందర్భంలో ఎట్లా వెళ్ళాలి, ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి వెళ్తే ఎలా ఉంటుంది ముందుకి వాటిని ఎదిరించడానికి, ఆ ఉద్దేశంలో నాకు ఇది ట్యూనికే రాశాను. ఇది మనకు తనాన నాన 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 తనాన నాన 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 ఇది ట్యూన్ ఇస్తారు. మనం రాశాక ట్యూన్ చేయడం అనేది ఒకటి సినిమాలో, ట్యూన్కి రాయడం ఇంకొకటి. ట్యూన్కి రాయాలంటే ఆ మీటర్ మీద, ఆ లెన్స్ మీద మనకు పదాలు ఉండాలి. అక్కడే ఆ ఉన్న మీటర్ మీదనే పదాలు పడతాయి. మన పదాలకి అక్కడ స్వేచ్ఛ ఉండదు. ఆ మీటర్ని బట్టే మన పదాలు వెళ్తాయి. మన పదాలని బట్టి ఆ ట్యూన్ రాదు. అట్లా అంటే సంగీతం వెంట సాహిత్యం వెళ్తుంది. రాయడం వేరు, మళ్ళీ దాన్ని ట్యూనింగ్ మీద రాయడం వేరు. రాశాక ట్యూన్ చేయడం అంటే మనకు నచ్చిన పదాలు వేసుకోవచ్చు, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అక్కడ అలా ఉండదు. ఆ ట్యూన్కి మన పదాలు కావాలి. అక్కడ ఆ ట్యూన్కి ఏ పదాలు పడతాయి చూసుకోవాలి, ఆ కథ ఎలా ఉందో చూసుకోవాలి. ఇటు ఒక్క వర్డ్, ఒక్క లెటర్ ఇటు అవ్వకుండా రాయాలి. కత్తి మీద సాము. అవును, నిజంగా అట్లా వచ్చింది పాట. చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ గా, చాలా మంది మా స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది విన్నారు. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది, చాలా మోటివేట్ చేసేలా ఉంది. అయితే ఇప్పుడు మీరు పద్యాలు చదివినన్నారు కదా, 500 పద్యాలు అనర్గళంగా మాట్లాడిన నాకు స్టేట్ లెవెల్లో కూడా మీకు పురస్కారం అందిద్దని అన్నారు. అందులో ఒక పద్యం మా గురించి వినిపిస్తారా? తప్పకుండా. చాలా పద్యాలు నాకు నోటికి రావడం, అన్ని సంస్కృతం, సుదీర్ఘ సమాసాలు అన్ని అంటే ఇట్లా హార్డ్ పదాలు ఉంటాయి కదా, గొట్టు పదాలు, అవన్నీ కూడా నాకు అంటే ఫ్లోగా ఇట్లా వచ్చేస్తున్నట్టే. గొట్టు పదాలని కూడా మీరు ఫ్లోలో మాట్లాడేస్తారు. అట్లాంటి పద్యాలు ఎక్కువ నేర్చుకునేవాడిని నేను. నాకు ఎక్కువ అవే ఇష్టం అన్నట్టు. అయితే మహాంధ్రోదయంలో దాశరథి గారి పద్యం ఒకటి ఆయన రాసింది. చిమ్మ చీకటిలో తూర్పు సెమ్మె మీద దివ్వయొక్కటి వెలిగించి రువ్వినావు, వెలుతురులు బాకు ఆకాశ వీధిలోనికి ఎవరవయ్య ప్రగాఢ సాహిత్యమూర్తి, వెలుతురుల బాకు తాకిడికి విచ్చిన చిక్కని కాలరాత్రి గుండెల జిలుజిల్లునన్ రుధిర నిర్జరి పారే దిగంగనా ముఖమ్ముల నవకుంకుమ ప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు తలుపులు తెరువుండు రండు పిలువుండు శయించిన వారి నిల్లరన్.
ఇది సీసపద్యం. నిజంగా మా సార్ కూడా తెలుగు సార్ ఇట్లనే చెప్తుండే సార్, మా తెలుగు సార్ మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. నిజంగా మీ గొంతు మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అన్న, మీరు రాసిన కవితలల్లా ఒక కవిత మాకు వినిపిస్తారా? తప్పకుండా. అకస్మాత్తుగా ఆవేశాన్ని అక్కున చేర్చుకొని అర్రులు సాచే ఆకాశం లాంటిది అది. అర్థమయ్యే ప్రశ్నలకు కూడా అనర్థాల ముసుగులు వేసి వెంట తీసుకెళ్తుంది అది. రాలిపడిన జ్ఞాపకాలను కాసేపు నిటారుగా నిలబెట్టి వాటికి నీడవుతుంది అది. అందలమెక్కిన అవకాశాల్ని నోట కరుచుకొని వెళ్ళి నిర్లక్ష్యపు అలల కింద పాతి పెడుతుంది అది. కాసేపు పూలు పూస్తుంది అది, మరి కాసేపు మోడైపోతుంది. ఇది నేనంటే అనేలా చేస్తుంది అది. ఇది నేనంటే అనేలా చేస్తుంది అది. ఏది తెలియనిది అదే, అన్నీ తెలిసింది అదే. కోపం ఒళ్ళెక్కి గాయాలు చేస్తున్నప్పుడు కట్లు తెంచుకొచ్చే మాటల ప్రవాహానికి మౌనాన్ని అడ్డుకట్టగా వేస్తుంది అది. కొన్ని ఏళ్ల నుండి నీ లోపల పేరుకుపోయిన చెత్తను క్షణాల్లో కడిగి పారేస్తుంది. నిన్ను నీకు కొత్తగా చూపించే సరికొత్త అద్దం అది. ఒక దృశ్యాన్ని కళ్ళకు చూపిస్తుంది, మరో దృశ్యాన్ని తాను చూస్తుంది. అది గదులు లేని ఇల్లు, వింత రంగుల హరివిల్లు. గాలిని గోళ్లతో రక్కి తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటుంది. యుద్ధాల్ని నిశ్శబ్దాల్ని పిడికిట్లో దాచుకున్న అదృశ్య లోకాల సమూహం అది. ఏమిటది? మనసు. మనసు. ఇప్పటిదాకా నేను చెప్పింది మనసు చేసే పని ఇదంతా. అప్పుడే పూలు పూస్తుంది, అంటే అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడే మోడైపోతుంది, అప్పుడే డల్గా ఉంటాం మనం. ఏదైనా పని ఉంటే నిర్లక్ష్యపు అలల కింద పాతి పెడుతుందన్న, అప్పుడే మనం నిర్లక్ష్యంగా ఉండిపోతాం, అప్పుడే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది వింత వింత లోకాలకి. అంటే మనసు అనేటువంటిది ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని గురించి నేను కవిత రాసి ఇక్కడ అది మనసు గురించి నేను మాట్లాడింది. మనసు. అందుకే అన్నాను, ఒక దృశ్యాన్ని కళ్ళకు చూపిస్తుంది, ఒక దృశ్యాన్ని తాను చూస్తుంది అన్నాను. అంటే ఒకటి మనసుతో తను చూస్తుంది, ఒకటేమో కళ్ళకు మాత్రమే చూపిస్తుంది, మనసులోకి వెళ్ళదు. కొన్ని అంటే అక్కడ దాకా వెళ్ళి చూడము, కొన్ని మనసుతోనే చూస్తాం, కొన్ని కళ్ళతో చూస్తాం. అట్లా అంటే ఇక్కడ మనసు చేసేటువంటి వింత వింత చేష్టలు ఎలా ఉంటాయి, మనసు ఎలా ప్రవర్తిస్తుంది, మనసు ప్రవర్తనను బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. ఇది మనసు గురించి నేను రాసిన కవిత. నిజంగా మంచిగా ఉందన్న. థ్యాంక్ యూ. అయితే మీరు రాసిన కవితలు నవ తెలంగాణ, నమస్తే తెలంగాణలా కవితలు వచ్చినాయి కదా, జనం యొక్క రియాక్షన్ ఎట్లుంది అసలు, వాటి గురించి ఒకసారి చెప్పండి. కవితలు చాలా వచ్చాయి, కవితలు చాలా నమస్తే తెలంగాణలో వచ్చాయి, నవ తెలంగాణలో వచ్చాయి, అన్ని దాదాపు ఒక 20-30 పత్రికల్లో కవితలు వచ్చాయి. మంచి రెస్పాన్స్ ఉంది దానికి, మంచి జనాలకు మంచి స్పందన వచ్చింది. వింటుంటారు, మెసేజ్లు పెడుతుంటారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మంచి స్పందన ఉంది. నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ పత్రికలల్లా మీ కాలమ్స్ వచ్చినాయి కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా. నమస్తే తెలంగాణ బతుకమ్మ మ్యాగజైన్, సండే మ్యాగజైన్ ఉంది. ఆ సండే మ్యాగజైన్లో నేను మన తెలంగాణ సినిమా కవులు అని కాలం రాశాను. అవును, దానికి మంచి స్పందన వచ్చింది. ఎంత మంచి స్పందన అంటే చాలా మందికి నేను అప్పుడే తెలియడం మొదలు పెట్టాను. అప్పటిదాకా కవిగా తెలుసు, అప్పటికి ఇంకా సినిమాలకు రాలేదు. నేను సినిమాలకు వచ్చింది 2021లో పాటలు రాసింది. సినిమాకి పాట రాస్తూ అంటే జర్నీ స్టార్ట్ అయింది 2021. 2021 నుంచి నేను సినిమాలకు పాటలు రాయడం మొదలు పెట్టాను. ఇది అప్పటికి నేను పాటలు రాయక ముందే, సినిమాలకు రాయక ముందే జనరల్గా రాశాను ప్రైవేట్ సాంగ్స్. సినిమాలకి మాత్రం 2021లో వచ్చాను. అయితే ఈ కాలమ్స్ ఏంటంటే 2020లో నమస్తే తెలంగాణ బతుకమ్మలో తెలంగాణ సినిమా కవులు అని తెలంగాణలో ఉండేటువంటి సినిమా పాటల రచయితల మీద ప్రతి ఆదివారం ఒక్కొక్క కవి గురించి పరిచయం, ఆయన పాటలు, అందులోని సాహిత్య విలువల గురించి రాయడం మొదలుపెట్టారు. చాలా మంది కవులు, చందాల కేశవదాసు గారి నుంచి పాట స్టార్ట్ అయింది మనకు. ఇప్పటిదాకా తెలంగాణలో ఎంతమంది సినిమా కవులు ఉన్నారో అంతమంది గురించి రాశాను. బతికున్న వాళ్ళు, బతికిలేని అందరి గురించి రాశాను. దాంట్లో నాకు కలిగిన అనుభవం ఏంటంటే ఎన్నో ఫోన్ కాల్స్, అది పెద్ద పత్రిక, గవర్నమెంట్ పత్రిక, చాలా ఫోన్ కాల్స్, కల్చరల్ మినిస్టర్ గారి నుంచి కూడా ఫోన్ కాల్, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని.
చాలా కొత్త కొత్త కవులను పరిచయం చేసుకున్నాను, వాళ్ళు నన్ను పరిచయం చేసుకున్నారు. ఏంటంటే నేను ఎవరి గురించి అయితే కవుల గురించి రాశానో వాళ్ళే ఫోన్లు చేశారు. నా గురించి నాకు తెలియని, నేను రాసినటువంటి విషయాలు నాకు మాత్రమే తెలుసు, ఇవి పత్రికకి ఈ రోజు మీ వల్ల తెలుస్తుంది అన్నటువంటి సందర్భాలు కూడా వచ్చాయి. నిజంగా సంతోషంగా, చాలా చాలా సంతోషం వేసింది. అట్లా ప్రతి ఒక్క సినిమా కవి గురించి, తెలంగాణలో ఉన్నటువంటి మరుగున పడ్డ సినిమా కవి, ఫేమస్ అయిన సినిమా కవి అందరి గురించి రాశాను. ఒక్క సినిమా పాట రాసినా సరే వాళ్ళ గురించి రాశాను. అది చాలా మంచి స్పందన వచ్చింది, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అది అట్లా చాలా మందికి నన్ను చేరువ చేసింది. అంతేకాకుండా నమస్తే తెలంగాణలో సినిమా కవి గురించి రాశాను, నవ తెలంగాణలో సినిమా పాట గురించి రాశాను. అవును, సినిమా పాట గురించి ఏంటంటే అది పాటల ముచ్చట అని అది శీర్షిక. దాంట్లో ఏంటంటే ఒక సినిమా పాట తీసుకుంటాను, పాత పాట కావచ్చు, కొత్త పాట కావచ్చు, ఇప్పుడు వస్తుంది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారి పాతవి ఎక్కువ, కొత్తవి రాశాను, పాతవి తక్కువ రాశాను. తీసుకొని ఆ పాటలో ఏముంది, ఆ పాట మనకి ఏం చెప్తుంది, ఆ పాట వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ పాట వల్ల ఏం ప్రయోజనం ఉంది అని రాశాను. అంటే మీరు ఒక కొత్త దారిని ఎంచుకుంటారని చెప్పొచ్చు కదా. అంతే, కొత్త దారిని ఎంచుకున్నట్టు. అది పాటలో ముచ్చట, అందులో ఉన్న సాహిత్యపు విలువలు, ఆ పాట వింటే మనకి ఏం తెలుస్తుంది, ఆ పాట వల్ల మనం ఏం నేర్చుకుంటాం, అందులో దర్శకుడు సన్నివేశాన్ని ఎట్లా చిత్రీకరించాడు, రచయిత ఎలా రాశాడు, ఇదంతా కూడా నేను వివరిస్తూ రాశాను. దాదాపు 60 పాటల దాకా రాశాను. ఇంకా నడుస్తుంది. అది బతుకమ్మలో రాసింది పూర్తయింది, ఇది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు ఒక వారం ఆదివారం తప్పించి ఇంకో ఆదివారం వస్తుంది, ఇప్పుడు పక్షంగా వస్తుంది, ఆల్టర్నేట్ గా. అది కంటిన్యూగా నడుస్తుంది. అది కూడా మంచి స్పందన వచ్చింది, దానికి చాలా మంచి స్పందన వచ్చింది. అన్న, మిమ్మల్ని ప్రభావితం చేసిన సినీ కవి ఎవరు? సినీ కవి అంటే వేటూరి సుందరామూర్తి గారు. ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని రకాల పాటలు రాయగలుగుతారు. అంటే మరి మిగతా వాళ్ళు రాయలేరా అంటే రాస్తారు. అన్ని రకాల పాటలని తక్కువ సమయంలో రాయడం అంటే వేటూరి గారి తర్వాత ఎవరైనా. అందుకే నాకు వేటూరి సుందరామూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు నచ్చిన సినీ కవి. మిగతా గీత రచయితలు అంతా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇంకా ఆత్రేయ గారు అంతా ఇష్టమే. కాకపోతే ఏంటంటే వేటూరి గారు కొంచెం స్పెషల్ అన్నట్టు. ప్రభావితం చేసిన కవులు అంటే ఎవరు చెప్తారు? ప్రభావితం చేసిన కవులు అంటే దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు, కె శివారెడ్డి గారు, ముగ్గురు మిమ్మల్ని ప్రభావితం చేశారు. వారి రచనలు నాకు, ఎందుకంటే చాలా అంటే వాళ్ళు మిగతా వాళ్ళకంటే విభిన్నంగా రాయగలుగుతారు. అది నాకు బాగా నచ్చినటువంటి. వాళ్ళ రచనలు బాగా చదివాను. మిగతా వాళ్ళవి చదవలేదా అంటే అందరివి చదివాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం నన్ను ఎక్కువగా ప్రభావితం చేశారు. మీ అభిరుచుల గురించి తెలుసుకోవాలని మా ప్రేక్షకులు అనుకుంటారు. అభిరుచులు అంటే ప్రధానంగా అంటే నేను కవిని, ముఖ్యంగా నాకు అభిరుచి ఏముంటుందంటే పుస్తకం చదవడం, పాటలు, కవిత్వం రాయడం, ఎక్కువగా ఏదైనా విహార యాత్రలకు వెళ్తూ ఉండడం, ఎక్కువ ఈ విహార యాత్రలకు ఎక్కువ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కవి టైం ఎక్కడ ఉంటదన్నా, అంటే మీరు విహార యాత్రలకు వెళ్ళడము, మళ్ళీ ఇన్ని పుస్తకాలు రాయడము, పద్యాలు, ఇంత టైము, పాఠాలు చెప్పడం, ఇవన్నీ అంటే నాకు వేరే ధ్యాస ఉండదు, మొత్తం ఇదే. రోజు ఇలాగే గడిచిపోతుంది. ఎప్పుడు రోజు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రోజు ఎండ్ అవుతుందో కూడా తెలియదు, అర్థం కాదు. క్లాసెస్ చెప్పడము, మధ్య మధ్యలో లీజర్ దొరికితే కవిత రాసుకోవడము, కవితని పత్రికకు పంపించడము, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ పంపిస్తే పాట రాసేయడము, పాట పంపించేయడము, ఆడియో లాంచ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే లీవ్ పెట్టేసుకోవడము, ఆడియో లాంచ్కు రావడము, మధ్యలో ఇంకెక్కువ హాలిడేస్ వస్తే ఇంటికి వెళ్ళడము, ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, మళ్ళీ ఏదైనా ఇంకా ఏదైనా విహారయాత్రలకు అట్లా టైం ఇంకా దొరికితే అట్లా విహారయాత్రలకు వెళ్ళడము, ఇలా గడిచిపోతుంది. మీకు 24 గంటల టైం సరిపోతుంది. ఇంకా విహారయాత్రలు చేస్తున్నప్పుడు, ఇంకా జర్నీ చేస్తున్నప్పుడు పుస్తకం చదవడం ఇష్టం. అప్పుడు కూడా టైం వేస్ట్ చేయదు. బస్సు ఎక్కామంటే బస్సు దిగేలోపు, లేదా కార్ ఎక్కామంటే కార్ దిగేలోపు పుస్తకం పూర్తయిపోతుంది. ఏది మనం వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళేలోపు బుక్ పూర్తి చేసేస్తారు. అట్లా కొన్ని వందల పుస్తకాలు చదివా. ప్రతి పుస్తకంలో ఉన్న కవితలు ఇప్పటికి నోటికి, ఏ పుస్తకంలో ఏ కవిత ఉంది, అది ఏ పేజీలో ఉంది, కొంచెం అది నోటికి పేజీతో సహా. ఎందుకంటే కొంచెం అది అట్లా ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు మైండ్ సెట్ లో. అట్లా అది చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరుగుతూ వచ్చా కదా, ఆటలాడుకోవడము, ఎంజాయ్ చేయడము అని అంటే పుస్తకంతోనే చేసినామేమో అనుకున్నట్టుగానే. అంతే, ఆటలు పాటలు ఆడతారు పిల్లలు. అవును, కానీ మీరు పుస్తకంతోనే పుస్తకంతోనే ఆట ఆడుకున్నట్టు అయిపోయింది. అట్లా ఇంకా చివరిగా మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం, ఇన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. పాట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పాట అంటే తట్టి లేపేది, పట్టి ఊపేది. పాట అంటే మనసును సమ్మోహన పరుస్తుంది, మనిషిని చైతన్యపరుస్తుంది. అది పాట నా దృష్టిలో.
అంటే చైతన్యపరచకపోతే పాట కాదా? చైతన్యపరచాలంటే నిజంగా చాలామంది చైతన్యపరిచింది అని అంటే అభ్యుదయ గీతం అయి ఉండే విప్లవ పాట ఉద్యమ గీతం ఏముంటుంది, ఉద్యమ గీతమే చైతన్యపరుస్తుందేమో అనుకుంటాం. అలానే ఏం కాదు. చైతన్యపరచడం అంటే మనము సమ్మె చేయడానికో లేకుంటే ధర్నా చేయడానికో ఉవ్వెత్తున లేచి వెళ్ళడం అదే చైతన్యమేమో అనుకుంటాం. కాదు, చైతన్యం అంటే మనల్ని కదిలించేది. ప్రేమ పాటే కావచ్చు, లేకపోతే భక్తి పాటే కావచ్చు, లేకుంటే అభ్యుదయ గీతమే కావచ్చు, జానపద గీతమే కావచ్చు. మనలో ఒక కదలిక, మనల్ని తట్టి లేపేది, మనల్ని కదిలించేది పాట. ఒక్క మాటలో చెప్తే. అన్న, ఇప్పుడు మిమ్మల్ని పిలిపించుకోవడానికి ఏది ఇష్టపడతారు? అంటే కాలమిస్ట, లేకపోతే రేడియో ప్రసంగకర్తనా, లేకపోతే రచయితనా, పాటల రచయితగానా? అసలు ఏ దానికి ఇష్టపడతారు? మీరు ఎట్లా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? జనరల్గా అంటే ఇప్పుడు ప్రొఫెషన్ అది, నేను టీచర్ అనేది నా వృత్తి. అలా అని వృత్తి కామన్గా ఎవరికైనా ఉండేదే, ఉద్యోగం కామన్గా చేస్తుంటాం కాబట్టి వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తి పరంగానే కవి అయిన సినీ కవి, అంటే కవితో పాటు సినీ కవిని, అంటే కవి అయిన సినీ కవిని అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. చూసిండ్రు కదా, అన్న జీవితము నిజంగా మోటివేషనల్గా ఉంది, మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది. ఆయన చిన్నతనం నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, చిన్నతనం నుంచి పిల్లలందరూ ఆటల పాటలతోని ముగిస్తారు వాళ్ళ జీవితాన్ని, తీసుకొస్తుంటారు. అంటే చిన్నతనం నుంచి ఆటల పాటలతోని ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ అన్న పుస్తకాలతోనే కాలక్షేపం చేసిండని చెప్పాలి. కాబట్టి ఆయన 500 పద్యాలు ఒక్కసారి చదివి ఆయన ఒక స్టేట్ ర్యాంకర్గా, స్టేట్ లెవెల్లో ప్రశంసలు అందుకున్న వ్యక్తి. సినిమాలకు పాటలు రాసి ఎన్నో, అసలు నిజంగా ఇంత చిన్న వయసులో ఇన్ని చేసిండంటే నిజంగా సంతోషం అన్న. మీరు మా స్టూడియోకి వచ్చి మీ కాలాన్ని, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు నిజంగా సంతోషము. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన T10 ఛానల్ వాళ్ళకి, ఇంటర్వ్యూ చేసిన రాజక్కకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు.